15 minutes అయింది కదా చారీ, నేను టైమర్ని పట్టించుకోలే. జై పోలేనా. 1 2 3 4 5 6 7 8 9 10. పటేల్ రాజా, టైం ఎంతైంది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంట్రా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనమేం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్, నేను ఉంచుకుంటా. అక్కడ సుమకు బలమైన గాయమైనట్టుంది, బట్ రెఫరీ ఫౌల్ కాదు, ప్లే ఆన్ అనే చెప్తున్నారు. గట్టిగా నిలదీస్తున్నారు. దీనికి ఎల్లో కార్డ్, ఇది ఖచ్చితంగా అన్ఫెయిరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తిగా. అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. హర్యానా 11 మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు, ఆ గుడ్ల గొప్ప కళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్నపోతులే ఇద్దరున్నారు చూడు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. The game. Coach, change. పట్టేశా. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గాని ఆలోచన. అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే పోచమ్మా, పోచమ్మనా? చెప్పండి సార్. పోచం Go, go, go!
గ్యాప్ లో డాంపు లేపావే మైకిల్. ఎంతో మంది దెబ్బలు తగిలి కింద పడ్డం చూసాం, కానీ మన పోచమ్మ రెఫరీనే బంతిలా ఆడుకుంది. ఎనీవే బ్యాక్ టు ది స్కోర్ బోర్డ్. 2-0 లీడ్ లో హర్యానా ఉంది. సో మన ఆంధ్ర టీం వాళ్ళు ఆల్రెడీ గేమ్ అప్ స్ట్రాటజీలు యూజ్ చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఆంధ్ర ఒక గోల్ తేడాతో వెనుకబడి ఉంది. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? ఆంధ్ర లీడ్ పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. మళ్ళీ దగ్గర నుంచి ఓ అద్భుతమైన చెస్ ట్రాప్. బట్ ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్ష దగ్గర బాల్, and it's a goal! గాయత్రి కోచ్ అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. ముందంజ వేసింది ఆంధ్ర. 3-3 అనే సమస్కోర్ తో మరింత ఉత్కంఠతగా మారింది ఆట. ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆనంద్కి బదులుగా అనితిని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం. రండి శ్వేత. ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. And there's the winning goal! ఆంధ్ర టీం ఎవ్వరూ ఊహించని విధంగా అదిరిపోయే కంబ్యాక్ నిచ్చారు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్ కే. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ అని ప్రతి టీం ఇరుకు తీసి సూపర్ ఫైనల్స్ వరకు వచ్చేసారు ఆంధ్ర టీం. హే సూపర్ హే. అమ్మవి కాబోతున్నావు, దీనికి ఎడుస్తున్నావేంటి? నా కెరియర్ పోయింది. పిచ్చా నీకు? పిల్లల్ని కంటే ఆడటం కుదరదని ఎవరు చెప్పారు నీకు? ఎలా వీలు పడుతుందక్క? ఏ వరల్డ్ లోనే #1 టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్. కడుపులో 2 నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు. మేరీ కోమ్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్. 3వ సారి బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు.
పిల్లల్ని కంటం వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం. అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు. కానీ ఇది కోచ్కి తెలియకూడదు. ఏ ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు. నేను ఫైనల్స్ ఆడాలి. కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు. ఇప్పుడేంటి, ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా? రా వెళ్దాం. మైకేల్ ఓసారి లారా. ఏంటి? కొంచెం రా ప్లీజ్. మనం సుమా కీర్తన కనపట్టంలా. కనపడలేదంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, సరిగ్గా చూడు. అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా, ఏడా లేరన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఎంతసేపటి నుంచి కనపట్టలా? అరగంట నుంచి అన్నా. కోచ్, సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్లిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు వచ్చేస్తారు, భయపడకండి. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. సుమా, బండి 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 తీయండ్రా. సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా. తన్ని కదిలిస్తూ ఉండు. ఎందుకు? తను అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండు. సుమా, సుమా కళ్ళు తెరు, కళ్ళు తెరు. సుమా, Michael, cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence ఏం లేదు. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. రేపు తను మ్యాచ్ ఆడలేదు. ఆ శర్మే సుమా ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. నిసి నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉన్నావు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. చూడు, నేను మాట ఇచ్చానా మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తానని. వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీనే నేను ఇంకొకటికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వెందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి ఎక్కుతోందా? మనసరికే జివ్వులు లాగుతోందా? రేయ్, మందికిచ్చి పంపు. కీర్తనా, కోచ్, కోచ్, అన్న వద్దన్నా వద్దన్నా, అన్న వద్దన్నా, అన్న వద్దన్నా, వదిలేయన్నా. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా,
చూడు కీర్తన, బిడ్డ కళ్ళ ముందే తండ్రి చావడం దారుణంరా. నీ బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా? ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా.